తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. నటన, డాన్స్, యాక్షన్ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఎన్టీఆర్ గత 3 సంవత్సరాలుగా వరుస హిట్స్తో దూసుకుపోతున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజీల వరుస హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో 3 విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. అంతేకాదు, ఒక పాత్ర చాలా నెగిటివ్ షేడ్స్లో ఉండబోతోందట. ఇప్పటికే ఇలాంటి నెగిటివ్ షేడ్ ఉన్న టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. టెంపర్ చిత్రంలో మొదట నెగిటివ్ పాత్రలో కనిపించి తర్వాత హీరోయిజం చూపిస్తాడు. ఈ చిత్రంలో దాదాపు ఒక పాత్ర పూర్తి స్థాయిలో నెగిటివ్ గానే ఉండబోతోందట. మరి ఇలాంటి పాత్రతో ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి. తాజాగా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించారు. వీళ్ళకు ఆలయ పండితులు, రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. వేసవి సెలవులు కావడంతో తిరుమల తీర్థంలో లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కొండ ఎక్కుతున్న భక్తులు కూడా ఈసారి బాగా పెరిగారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్ని కంపార్ట్మెంట్స్ కూడా నిండాయి. 2 కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ కట్టారు. తమ అభిమాన హీరో రావడంతో అభిమానుల సందడి బాగా పెరిగిపోయింది. శ్రీవారిని ఎన్టీఆర్ ఎందుకు దర్శించుకున్నారు, కారణం అదేనా అని ఇండస్ట్రీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.